రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల పరిపాలనను సుపరిపాలన అని చెప్పేసి కూటమి ప్రభుత్వము ప్రదర్శనలు చేసుకుంటా ఉంది. ఈ ప్రదర్శనలు రాజకీయ ప్రదర్శనలే తప్ప ఎక్కడ ఏ ఒక్క వర్గ ప్రజానికానికి, అది ఉద్యోగ కార్మిక వర్గానికి కానీ, విద్యార్థి వర్గానికి కానీ, యువజన వర్గానికి కానీ, ఏ ఒక్క వర్గానికి కూడా ఉపయోగం లేనటువంటి ప్రదర్శనలుగా ఏఐటీయూసీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి 2 ఏళ్లలో కనీసం రాష్ట్రంలో మున్సిపల్ కార్మిక శాఖ అనేటువంటిది ఇంతవరకు కార్మిక సంఘాలతో సమావేశాలు జరపనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంది. పైపెచ్చు ఈ సంఘాలతోటి పాటు సమావేశాలు జరపకపోగా ఎంత వేజెస్ ఉండాలి అనేటువంటిది, వేజెస్ 12వ PRCకి సంబంధించినటువంటి వేతనాలకు సంబంధించి కూడా సమావేశాలు ఇంతవరకు జరపలా, నిర్ణయాలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మధ్యంతర భృతి అంశాల మీద కూడా ఇంకా డోలాయమాయంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులందరూ వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు, డిఏలు కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది, లేకపోతే కనుక 73 షెడ్యూల్స్లలో పనిచేస్తున్నటువంటి ఇండస్ట్రియల్ కార్మికులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి వేతనాల సవరణల అంశాల మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టి పట్టనట్లు అసలు ఆ వైపే దృష్టి సాధిస్తున్నటువంటి దాఖలాలు లేవు. మంత్రి నారాయణ గారు ఇదే నెల్లూరు ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కానీ మంత్రి నారాయణ గారు కూడా కేవలం ఇవాళ అమరావతి ఆ నిర్మాణం మీద దృష్టిలో ఉన్నారే తప్ప ఎక్కడ దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టి సాధించట్లా. మేము ఇవాళ సూచిస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలన్నీ అలాగే పెండింగ్లో ఉన్నాయి. వేజెస్ పెంపుదల అనేటువంటిది కూడా అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పైపెచ్చు ఈ నెల్లూరు నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాటిలలో ఈ 8 నియోజకవర్గాలలో నూతనంగా ఈ 2 ఏళ్లలో వచ్చినటువంటి కొత్త పరిశ్రమ లేదు. ఉన్న పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులు కూడా ఇవాళ చాలని వేతనాలతో, అది కూడా పని భారంతో, తీవ్రమైనటువంటి వేధింపులతో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ డ్రాప్అవుట్స్గా వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి కార్మికులు అనేటువంటి వాళ్ళు ఇవాళ వలస కార్మికులు బెంగాల్ నుంచి, లేకపోతే బీహార్ నుంచి, లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి నేపాల్ నుంచి కార్మికులు ఇవాళ రైళ్లు దిగి నెల్లూరులో ఇతరత్ర వలస కూలీలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నివారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటే వీటన్నిటినీ పక్కన పెట్టి అసలు సమస్య కాదు అనేటట్లు ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వ ఆర్థిక రంగ పరిణతికి సంబంధించి, ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి దానిలలో కీలకమైనటువంటి వాళ్ళు ఉద్యోగులు, కార్మికులు ఆర్థిక సంపదను సృష్టించే వాళ్ళైతే, ఉద్యోగులు ప్రభుత్వం యొక్క నిర్ణయాలను ప్రజలకు, ఇతర వర్గాలకు చేరవేసేటువంటి కీలకమైనటువంటి విభాగాలు. ఈ విభాగాలకు ఇంత అన్యాయం చేస్తూ ఉండి కూటమి ప్రభుత్వం పైపెచ్చు ఇక్కడి నుంచి బయట నుంచి ప్రపంచ దేశాల నుంచి అంతా కూడా పారిశ్రామిక వాడగా మార్చడానికి ఇన్వెస్ట్మెంటల్ అందరినీ ఇన్వైట్ చేశామని చెప్పేసి MOU తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు ఏ రకంగా ఈ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి చట్టాలు అమలు అవుతాయి అని చెప్పేసి వస్తూ ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది. 2 ఏళ్ళుగా వీటిని కల్లిబొల్లి మాటలతోనే పూర్తిగా స్థాయిలో కాలయాపన చేస్తున్నాం. ఇవాళ ఐటీ హబ్కు సంబంధించినటువంటిది అంతా గూగుల్కి సంబంధించి విశాఖలో భారీగా పెట్టినామని చెప్పేసి ఏర్పాట్లకు సంబంధించి చెప్పారు. ఒకవైపు ఇదే అమెరికాకు సంబంధించినటువంటి వాటిలలో ప్రపంచంలోనే అగ్రగామి అయినటువంటి సామ్రాజ్యవాద దేశంలో అక్కడ మీడియానే ప్రశ్నిస్తూ ఉంది. మీరు ఇక్కడ గూగుల్ సంబంధించి డేటా సెంటర్స్ పెట్టడం మూలంగా కలుషితమైనటువంటి నీరు, భూమి మూలంగా మొత్తం ప్రజానికం ఇక్కడ ఉన్నటువంటి మానవాళే ప్రమాదానికి గురవుతా ఉందని చెప్పి, అసలు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారని చెప్పేసి గూగుల్ వచ్చి వస్తున్నటువంటి పరిస్థితి. ఉన్న ఉద్యోగ కార్మికులకే హక్కులే హరింపబడతా ఉంటే ఇవాళ పరిశ్రమలు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఇవాళ కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా మూతపడినటువంటివన్నీ తెరవాలని చెప్పేసి ఏఐటీయూసీ రాష్ట్ర సమితిగా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.